ఆంధ్ర ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అవును, కొంట ఏరియా కమిటీ కార్యదర్శి దుల్లా పేరుతో ఒక హెచ్చరిక లేఖ విడుదలైంది. ఆ లేఖ సారాంశం ఏంటంటే ఖచ్చితంగా అడవిలో ఉన్నటువంటి అధికారులు నిజంగా అటవీ సంపదని దోచుకు వెళ్ళిపోతున్నారు. మరొక వైపు గిరిజనుల దగ్గర నుంచి నిర్దాక్షిణ్యంగా డబ్బులు దోచుకు తింటున్నారనేది ఒక ప్రధానమైనటువంటి ఆయన ఆరోపణగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఇటువంటి అవినీతి అధికారులని కొద్ది రోజులు లేపేస్తాం అన్నటువంటి ఒక సంకేతాలు అయితే బలంగా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అభివృద్ధి పేరుతో ఇటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మన్యంలో ఒక వంతెనలు కానీ రోడ్లు కానీ నిర్మిస్తున్నారు, బాగానే ఉన్నాయి. వీటిని ఆసరాగా చేసుకుని లోపల ఉన్నటువంటి గ్రామాల్లోకి చొచ్చుకుని వెళ్ళి మరి ఇటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, మరోవైపు పట్వారీలు కావచ్చు, గ్రామస్తులపై గిరిజనులపై కొండపై ఉన్నటువంటి ఆదివాసీ గూడేలపై తెగబడి నిర్దాక్షిణ్యంగా వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేస్తున్నారు. వాళ్ళు సంపాదించుకున్నటువంటి ప్రతి పైసా కూడబెట్టుకున్నటువంటి ప్రతి పైసాను కూడా దోచుకు తింటున్నారనేది మా యొక్క కొంట ఏరియా కమిటీ కార్యదర్శి దుల్లా పేరుతో ఒక హెచ్చరిక లేఖ విడుదలవ్వటం. మరొక వైపు ఈ యొక్క హెచ్చరిక లేఖతో ఒకవైపు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, మరొక వైపు ఈ పట్వారీలు కావచ్చు, తమ యొక్క ప్రాణాలకి ఎప్పుడు ముప్పు వస్తుందనేటువంటి ఒక భయంలో అయితే బతుకుతున్నారన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆంధ్ర ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఇప్పుడు నివురుగప్పిన పరిస్థితిలో ఉంది. అధికారులను ఉద్దేశించి మావోయిస్టులు హెచ్చరిక లేఖ విడుదల చేయడంతో పోలీసులు సైతం అలర్ట్ అయ్యారు. కొందరు అధికారులు అటవీ సంపదను దోచుకు వెళ్తున్నారు. అలాగే గ్రామస్తుల నుంచి దొంగల్లా డబ్బులు వసూలు చేస్తున్నారు. అడవిలో అధికారులు దోపిడీ ఆపకుంటే చావే గతి, కఠినంగా శిక్షిస్తామంటూ మావోయిస్టులు హెచ్చరిక లేఖ విడుదల చేయడంతో మన్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందనన్న భయం అందరిలో నెలకొంది. కొంట ఏరియా కమిటీ కార్యదర్శి దుల్లా పేరుతో ఈ లేఖ విడుదలైంది. లేఖలో ఏముందో మీకు వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. కొంట బ్లాక్లోని కొంట, గోలపల్లి, కిస్టారం, చింతగుఫ, పోలంపల్లి, డోర్నపాల్, ఎర్రబోర్, బిజ్జి పోలీస్ స్టేషన్ల అంతర్భాగాలలో పనిచేస్తున్న ఫారెస్ట్ గార్డ్స్ అలాగే పట్వారీలు దోపిడీదారులా తయారైపోయారు. కొందరు అధికారులు వన్యప్రాణులను అటవీ సంపదను దోచుకెళ్ళిపోతున్నారు. నిర్దాక్షిణ్యంగా గిరిజనుల నుంచి డబ్బులు ఆక్కుంటున్నారు. ఫారెస్ట్ సిబ్బంది పట్వారీల దోపిడీపైనే ఇక మాయుద్ధం. ఇందుకోసం ప్రజా ఉద్యమాన్ని ప్రతిఘటనను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు కొంట ఏరియా కమిటీ కార్యదర్శి దుల్లా. ప్రజా వ్యతిరేక అటవీ రక్షకులు పట్వారీల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని ప్రతిఘటనను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నక్సల్ నిర్మూలన అభివృద్ధి పేరుతో పోలీస్ శిబిరాలు, పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్నాయి. మరొక వైపు ఫారెస్ట్ సిబ్బంది పట్వారీలు లోతట్టు ప్రాంతాల్లోకి గ్రామాల్లోకి ప్రవేశించి పోలీసుల బలంతో సామాన్య ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నారని, ఇది వారి ప్రాణాలకి ప్రమాదమంటూ మావోయిస్టులు హెచ్చరించారు. 40 సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూమిని ఖాళీ చేయాలని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కొందరు ఫారెస్ట్ అధికారులు అటవీ సంపద దోచుకుంటూ కోట్లు గడిస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా అమాయక గిరిజనుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. వారి పద్ధతి మార్చుకోకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ కూడా కొంట ఏరియా కమిటీ కార్యదర్శి దుల్లా హెచ్చరించారు. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నక్సల్స్ నిర్మూలన అభివృద్ధి పేరుతో పోలీస్ శిబిరాలను తెరుస్తున్నాయి. రోడ్లు, వంతెన, కల్వర్టు నిర్మాణ పనులు చేపడుతున్నాయి. మరొక వైపు అటవీ రక్షకులు, పట్వారీలు మారుమూల ప్రాంతాల్లోని గ్రామాల్లోకి ప్రవేశించి పోలీసు బలగాల సహాయంతో సామాన్య ప్రజలను దోచుకుంటున్నారు. పట్వారీలు గ్రామం నుండి గ్రామానికి వెళ్ళి 40 సంవత్సరాలుగా మూసివేయబడిన భూమి నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ మధ్య కొత్త పట్వారీ అయితే నిర్మాణం పేరుతో వేలాని వేలు అమాయక గిరిజన ప్రజల నుంచి దోచుకుంటున్నారు. మరియు గ్రామ సభ అనుమతి లేకుండా అడవుల్లో ఉండే కలపను సైతం ఇటు ఫారెస్ట్ అధికారులు సైతం నరికేస్తున్నారు. అలాగే గిరిజనుల నుంచి డబ్బు, మద్యం, కోడి, మేక కాకుండా మరి ఒక పందిని కూడా డిమాండ్ చేస్తూ పందికొక్కుల్లా దోచుకు తింటున్నారు. అభివృద్ధి పేరుతో మన్యంలో జరుగుతుందంతా దోపిడీ అక్రమాలి అంటూ మావోయిస్టులు తమ లేఖలు వెల్లడించారు. కొందరి అధికారుల ప్రవర్తనంతా కొండలపై నివసిస్తున్న ఆదివాసీ ప్రజల్లో ఆగ్రహాన్ని సైతం సృష్టిస్తోందని మావోయిస్టులు లేఖ ద్వారా గుర్తు చేశారు. దోపిడీ, అణిచివేత మరియు నిరంకుశత్వాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కోట ఏరియా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. నీరు, అడవి, భూమిని కాపాడటానికి మరియు ఆత్మగౌరవ జీవితాన్ని కాపాడటానికి మరియు వర్గ పోరాటంలో భుజం భుజం కలిపి ముందుకు సాగడానికి అటవీ గార్డులు మరియు పట్వార్ల దోపిడీకి వ్యతిరేకంగా సామూహిక ఉద్యమం మరియు ప్రతిఘటనను తీవ్రతరం చేయాలని అన్ని అణగారిన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామంటూ మావోయిస్టులు పిలుపునిచ్చారు.
1980లో పార్టీ బస్తర్లో అడుగుపెట్టినప్పుడు మొదటి పోరాటం అటవీ శాఖ మరియు పట్వార్ల దోపిడీకి వ్యతిరేకంగా జరిగింది. నేటికి 45 సంవత్సరాల తర్వాత అదే అటవీ గార్డులు మరియు పట్వార్లపై మావోయిస్టుల పోరాటం ప్రారంభమై మరొక భూంకల్ పోరాటానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అటవీ గార్డులు మరియు పట్వార్ల దోపిడీ అణిచివేసే లక్ష్యంగా ప్రజా ప్రతిఘటన రూపంలో మన పోరాటాన్ని చూపే సమయం ఆసనమైంది. మేల్కోండి అంటూ తాజాగా విడుదల చేసిన మావోయిస్టుల లేఖపై పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమై ఉంది. ఇప్పటికే ఆపరేషన్ కగార్, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతో అడవులను జల్లెడపడుతున్న కూంబింగ్ బలగాలు మావోయిస్టుల తాజా హెచ్చరిక లేఖతో మన్యంలో సోదాలను మరింత ముమ్మరం చేసింది. ఇటు ఫారెస్ట్ అధికారులు అటు పట్వారీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమ ప్రాణాలకు ఎప్పుడు ఏ ముప్పు ఏర్పడుతుందన్న ఆ భయం గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.